పాఠశాలలు విద్యార్థుల పాలిటే దేవాలయాలుగా ఉండాల్సిందిపై నిర్జీవంగా కొనసాగుతున్న పరిస్థితి శంకరపల్లి మున్సిపాలిటీలో నెలకొంది. శంకరపల్లి పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గురించి ఎంత మాట్లాడితే అంత కడుపు తరుక్కుపోతుంది. సరస్వతి నిలయంలో జరగరాని పాడు పనులని జరుగుతున్నాయి. పాఠశాల ఊరి చివరిలో ఉందా అంటే అలా కాదు, పట్టణానికి నడి మధ్యలో ఉంది. ఇక పాఠశాలలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు విధ్వంసాన్ని భరించలేక ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే వరకు వెళ్లిపోయింది. సాయంత్రం కాగానే ఈ పాఠశాల పరిసర ప్రాంతం అంతా విధ్వంసకాండ కొనసాగుతుంది. పాఠశాల పరిసరాల్లో విషసర్పాలు, పందికొక్కులు తిరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని బాలుర ప్రభుత్వ పాఠశాల. ఇది అంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు కూతవేడు దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇలా ఉందన్నమాట. అంటే ఈ విషయం అంటే ఈ స్కూల్ గురించి మనం ఒక్కొక్కటిగా చెప్పుకున్నట్లయితే స్కూల్లో దాదాపు 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. దీనిలో 12 మంది ఉపాధ్యాయులు కూడా చదువుతుంటారు. మరి స్కూల్ గురించి గతంలో కూడా రాజ్ న్యూస్ లో అంటే 2 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ దుస్థితి గురించి అక్కడే ఉండి ప్రత్యేకంగా లైవ్ లో అన్ని కూడా చూపించిన పరిస్థితి. మరి ప్రభుత్వం దీని గురించి పట్టించుకుంటుందా, పాలకులు దీని గురించి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తారా, ఇవన్నీ కూడా మనం చెప్పాం. కానీ 2 సంవత్సరాలుగా మనం చూసినాం, కానీ ఎక్కడేస్తే దొంగ అక్కడట్టుగానే దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ప్రభుత్వ పాఠశాలకు ఒక ప్రహారీ కూడా లేకపోవడం, రాత్రిపూట ఇటు కుక్కలు, మేకలు ఇలాంటివి వచ్చి అక్కడ పడుకోవడం, కనీసం విచక్షణ కోల్పోయినటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి రెండు కాళ్ళ కుక్కలు సైతం అక్కడ మద్యం సేవించడం, గంజాయి సేవించడం, ఇంకా చెప్పుకోలేనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఆ స్కూల్ ఒక అడ్డాగా ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి. మరి దీని గురించి పట్టించుకోవాలన్నటువంటి ఉన్నతాధికారులు అంటే శాఖ అధికారులు మాత్రం తమకే సంబంధం లేనట్టుగా వాళ్ళు చూసి చూడనట్టుగా ఉంటున్నారు. మరి ఉదయం నుంచి తమ పిల్లలు బాగా చదువుకోవాలి, ఒక మంచి అట్మాస్ఫియర్ లో వాళ్ళు చదువుతారు అనేట్టుగా తల్లిదండ్రులు ఆ పిల్లల్ని స్కూల్ కి పంపిస్తారు. ఇంట్లో ఉన్నటువంటి సదుపాయాలు స్కూల్లో కూడా అందాలని కూడా కోరుకుంటారు. కానీ స్కూల్ కి వచ్చిన తర్వాత పిల్లలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ చూస్తే మాత్రం అసలు చెప్పుకోలేనటువంటి దరిద్రమైనటువంటి స్టేట్ ఆ స్కూల్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసినా కూడా పందికొక్కులు అంటే పూర్తిగా గోడలను ఆ నీళ్ళంతా తీసేసి ఇక్కడిక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ నేల అంటే బండలు ఇక్కడ పూసిపోవడం, గోడల నుంచి పెచ్చులు ఊడడం, మరి ప్రభుత్వ స్కూల్ వ్యాప్తంగా చెట్లు, గడ్డి ఇవన్నీ మొదలవడం. మరి దీంతో ఒక అడవిలో కూర్చున్నామా, అసలు ఇది పాఠశాలైనా, అసలు ఇక్కడ చదువుకుంటామా అనేట్టుగా పిల్లలు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి స్కూళ్లలో కనీసం మీ పిల్లలు చదువుతారా, ఈ పిల్లల్ని మీరు ఇలాంటి స్కూళ్ళకు పంపిస్తారా అనేటట్టుగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అడగడం, మరి ఇటు అధికారులను కానీ నేతలుగా నిలదీయడం కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు నిస్సహాయత, తమ అడిగితే తమ పిల్లల పైన ఇలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు. ఇలాంటివి కూడా అంటే అన్ని చూస్తూ కూడా మౌనం వహిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి పాఠశాలల పైన దృష్టి సారించి ఖచ్చితంగా పిల్లలకు మెరుగైన వస్తువులు కల్పించాలని కూడా కోరుకుంటున్నారు స్థానిక ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు.